వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. సమాజంలో ఆర్థికంగా గౌరవప్రదంగా ఎదిగేందుకు అమ్మాయిలు ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని సెర్ఫ్ సీఈఓ దివ్యా దేవరాజన్ అన్నారు. సెర్ఫ్ యానిమేషన్స్ ఆధ్వర్యంలో శనివారం గద్వాల వజ్ర అభినందన్ బ్యాంకెట్ హాల్లో స్నేహ అండ్ హెల్త్ ఫర్ అడల్సెట్ గర్ల్స్ సంఘాల కిషోర్ బాలికలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి సెర్ఫ్ సీఈఓ దివ్యా దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. విద్యాపరంగా ఆర్థికంగా వెనుకబడ్డ జోగులాంబ గద్వాల జిల్లాలలో స్నేహ సంఘాలు బాలికల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తాయని అన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు ఇప్పటికే ఎంవీఎఫ్ ఫౌండేషన్ కృషి చేస్తుండగా ప్రస్తుతం యూనిసెఫ్ సహకారంతో కిషోర్ బాలికల సాధికారతను ముందుకెళ్లడం జరుగుతుందన్నారు. చదువు మానేసిన బాలికలు తిరిగి విద్యను అభ్యసించేందుకు ఓపెన్ 10th, ఇంటర్ చదివేలా ప్రోత్సహించాలన్నారు. బాలికల సమస్యలు గుర్తించడంలో ఆయా గ్రామాల్లోని స్వయం సహాయ సంఘాల సభ్యులు తోడ్పాటు అందించాలన్నారు. స్నేహ సంఘాలు మన రాష్ట్రానికి కాక యావత్ దేశానికి రోల్ మోడల్గా నిలవాలని ఆకాంక్షించారు. మీరే జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించిన మీ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. దానికి మమ్మల్ని అందరినీ పిలిచినందుకు మీకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం అనేది మీదే, ఇది మొదలు మాత్రమే. ఇంకా చాలా కార్యక్రమాలు మనం చేస్తాం. మరి ఈరోజు మన దివ్య మేడం సెర్ఫ్ సిఓ గారు కూడా మాట్లాడారు. ఏమని చెప్పారు మేడం? మీరంతా పేరు రాసుకోవాలన్నారు. లక్ష్మి ఉంటే డాక్టర్ లక్ష్మి అని రాసుకొని రోజు పొద్దున్న లేచి చూసుకోవాలి. మీరు ఏమైతారు అది ఖచ్చితంగా అవుతారు మేడం చెప్పింది. ఎవరైతే రోజు ఏం కావాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా అవుతారు. మనకు వచ్చే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. చాలా సంతోషం. ఈరోజు మన జిల్లాలో యూనిసెఫ్ వాళ్ళ తరఫున, యూనిసెఫ్ అనేది ఐక్యరాజ్య సమితికి సంబంధించిన చిన్న పిల్లలకు సంబంధించి పనిచేసే సంస్థ. వాళ్ళు మన జోగులాంబ గద్వాల జిల్లాలో చదువు తక్కువ, ఆడపిల్లలకు చదువు తక్కువ ఉంది, పెళ్లిళ్ళు చేస్తున్నారు చిన్నప్పుడే వీళ్ళు కాకులు అవుతున్నాయి. ఇవన్నీ మార్పాలా, మంచిగా వీళ్ళు కూడా చదువుకోవాలా. చదువుకొని పని చేస్తేనే సమాజంలో దేశం కానీ సమాజం కానీ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టినారు. మళ్ళీ కార్యక్రమంలో చేరడం వల్ల మీకు ఏం ఉపయోగం అవుతుంది అని చెప్తాను. మీ అందరికీ ఇప్పుడు సంఘాలు చేసినాం కదా, ఇంకా సంఘాలలో రాని వాళ్ళని కూడా కొత్త సంఘాలు కూడా చేయడం జరుగుతుంది. తర్వాత ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉండే విధంగా బ్యాంక్